మత్స్యకారులకు భరోసా కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అందులో భాగంగా ప్రతి మత్స్యకారుడికి 5 లక్షలు ప్రమాద బీమాను అందిస్తున్నారు. అందులో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నాయి. అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద కింద ప్రతి ఏడాది 10 లక్షల వరకు వివిధ వాహనాలకు సబ్సిడీ రూపంలో మత్స్యకారులకు అందిస్తున్నారు. అయితే రాష్ట్రానికి కేంద్రం నుంచి తక్కువ బడ్జెట్ ఉండడంతో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తున్నామని చెబుతున్న హన్మకొండ డిఎఫ్ఓ. అయితే రాష్ట్రానికి కేంద్రం నుంచి తక్కువ బడ్జెట్ ఉండడంతో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తున్నామని చెబుతున్న హన్మకొండ డిఎఫ్ఓ శ్రీపతితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. మత్స్యకారులకు భరోసా కల్పించే విధంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే క్రమంలో మనం చూసుకున్నట్లయితే మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పిస్తుంది. ఈ మత్స్యకారులకు ఎలాంటి పథకాలు ఉన్నాయి, ఈ పథకాల వల్ల మత్స్యకారులు ఎలాంటి లబ్ధి సమకూర్చే అవకాశాలు ఉన్నాయి విషయంపైన మనకు ఇది హన్మకొండ డిఎఫ్ఓ శ్రీపతి గారు వాళ్ళని చెప్పారు. ఈ మత్స్యకారులకు ఎలాంటి పథకాలు అందిస్తుంది ప్రభుత్వం, దానివల్ల మత్స్యకారులు ఎలాంటి లబ్ధి పొందే అవకాశం ఉంది? నమస్తే అండి. ఇప్పుడు మన హన్మకొండ జిల్లాలో 175 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు కలవు. అందులో 18,520 సభ్యులు కలరు. అందులో మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు 127 కలవు. అందులో 15,095 మంది సభ్యులు కలరు. అలాగే హరిజన మత్స్య పారిశ్రామిక సహకారాలు 2 కలవు. అందులో 210 మంది కలరు. అలాగే మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు వచ్చేసి 41 కలవు. అందులో 2,667 మంది సభ్యులు కలరు. అలాగే హరిజన ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ 1 కలదు, 144 మంది సభ్యులు కలరు. అలాగే ఫిషర్మెన్ మార్కెటింగ్ సొసైటీస్ కూడా 4 కలవు. దాంట్లో 409 మంది సభ్యులు కలరు. వీళ్ళందరూ కూడా రిజిస్టర్డ్ సభ్యులు కాబట్టి వీళ్ళందరికీ కూడా గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం కింద ప్రమాదవశాత్తు మరణిస్తే ఒక 5 లక్షల రూపాయలు కూడా రావడం జరుగుతుంది. అలాగే పాక్షిక అంగవైకల్యం కలిగినప్పుడు 5 లక్షలు, పూర్తి అంగవైకల్యం కలిగినప్పుడు కూడా 5 లక్షలు గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేంటిదంటే వాళ్ళు ప్రమాదవశాత్తు జరిగినప్పుడు వెంటనే ఒక ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయించాలి పోలీస్ స్టేషన్లో. వాళ్ళు ఒక దరఖాస్తు ఇస్తే దాని మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. శవ పంచనామా రిపోర్టు, తర్వాత డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, చాలా రకాల కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం సకాలంలో అందజేస్తే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కూడా మన హన్మకొండ జిల్లాకు 5 వెహికల్స్ మంజూరు చేయడం జరిగినది. అందులో 2 మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్, ఇది ఒక యూనిట్ కాస్ట్ 10 lakhs. అందులో ఎస్సీ ఎస్టీ మహిళలకు 60% సబ్సిడీ, జనరల్కి 40. కానీ ఈసారి కూడా అది జనరల్ కేటగిరీ కిందే తీసుకోవడం వల్ల 10 లక్షలు అయితే వీళ్ళు 6.5 లక్షలు కడితే వాళ్ళకు ఒక వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు హైజెనిక్ పద్ధతిలో MFRO ద్వారా చేపలు విక్రయించుకొని వాళ్ళ యొక్క జీవనాధారం మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్ అంటే దీంట్లో బ్యాటరీ ఆపరేటెడ్, దాంట్లో 3 వీలర్, అది 3 lakhs యూనిట్ కాస్ట్ ఉంటుంది. దాంట్లో కూడా 40% సబ్సిడీ ఉంది. అది కూడా మహిళా సంఘాలు, తర్వాత ఇందిరా క్రాంతి దాంట్లో సభ్యత్వం, దాంట్లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకే, ఆసక్తి గల మహిళలకు జిల్లా కలెక్టర్ గారి ఆమోదంతో ఫైల్ కూడా మేము సర్క్యులేట్ జరిగింది. వాళ్ళు కూడా బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ కూడా పే చేయడం జరిగింది. త్వరలో అంటే ఒక 1 weekలో వాళ్ళకు కూడా సరఫరా చేయడానికి అవకాశం ఉంది. అలాగే మన జిల్లాకు వచ్చేసి మొబైల్ 2 వీలర్స్ విత్ 2 వీలర్స్ అంటే టీవీఎస్, అంటే ఇప్పుడు టీవీఎస్ ఉండే గతంలో, ఇప్పుడు ఏంటిదంటే ఫ్యాషన్ ఒకటి, హోండా ఒకటి, 2 కంపెనీస్ కొంచెం కాస్ట్లీ 85,000 ఉంది కాస్ట్. దాంట్లో వాళ్ళకు కూడా 40% సబ్సిడీ, 60% అనేది కాదు. అయినా కూడా వాళ్ళది లక్కీ డీప్ ద్వారా బెనిఫిషరీని, లబ్ధిదారులను ఎంపిక చేసి మేము డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్కి పంపడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక 1 weekలో ఇవ్వడం జరిగితే వాళ్ళు కూడా జీవనోపాధి మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. స్కీమ్స్ ఇన్ని ఉన్నాయి కానీ కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి సభ్యులకు తెలియట్లేదు. దీన్ని ఎలా ప్రచారం చేసే అవకాశం? వాస్తవానికి ఏంటంటే మనకు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మనకు 18,524 ఉన్నారు. అతనిలో కూడా దాదాపు 2,500 టీవీఎస్లు మళ్ళీ మా మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది చేపలు విక్రయించుకోవడానికి. ఇప్పుడు మరి PMMS అది IFDS ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది. 1000 crores తోటి గౌరవ అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి, ఇప్పుడు ఏంటంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేవలము తక్కువ సంఖ్యలోనే వస్తున్నాయి. అది కూడా మేము పారదర్శకంగా చేస్తున్నాం. ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మా గ్రూప్స్ ద్వారా కూడా సహకార సంఘ వాళ్ళకు కూడా తెలియజేయడం పరిచి, వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్, ఆసక్తిగా దారులు ఉన్న వాళ్ళదే లక్కీ డీప్ ద్వారా చేయడం జరిగింది. మాకు కూడా చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్ వచ్చినాయి, కానీ మనకు టార్గెట్ తక్కువనే ఉన్నారు కాబట్టి 10 members కూడా తీసుకొని బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ కట్టేసి, రోడ్స్ వేసి కూడా కట్టేసి మేము డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్కి పంపడం జరిగింది. 1 weekలో ఇవ్వడం జరుగుతుంది. బడ్జెట్ ప్రొవిజన్ బట్టి ఇవ్వడం జరుగుతుందండి. ఈ మధ్యన మీరు మార్కెట్కి సంబంధించిన సంక్షేమం అంటే ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాంట్లో వారికి ఏమైనా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడండి, ఏ సంఘం? ఫోర్ట్ వరంగల్.
పోర్ట్ వరంగల్ అంటే ఆ మార్కెటింగ్ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ సంఘం ఉంది, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కిలా వరంగల్ ఉంది. దాంట్లో వాటర్ స్ప్రెడ్ ఏరియా లేకపోవడం వల్ల అక్కడ వాళ్ళ సభ్యుల ఆమోదంతో మార్కెటింగ్ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా చుట్టుపక్కల చెరువులలో చేపలు విక్రయించుకొని వాళ్ళ యొక్క జీవనోపాధి మెరుగుపరుచుకుంటారు. అక్కడ ఏంటిదంటే ఓన్లీ అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ సంఘం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వాళ్ళకి చెరువుల మీద హక్కు ఉంటుంది. వాళ్ళు నామినల్ లీజు కలెక్టర్ గారు ఆమోదం చేసి మీ సేవ ద్వారా రసీదు పొంది వాళ్ళు చేపలు పట్టుకోవడం జరుగుతుంది. ఈ మార్కెటింగ్ అన్న వాళ్ళకు ఆ చెరువుల మీద ఎటువంటి హక్కు ఉండదు. కాకపోతే ప్రతి స్కీమ్ కూడా వాళ్ళకు కూడా వీళ్ళతో పాటుగా అన్నిటి మీద కూడా హక్కు ఉంటుంది. ఏ స్కీమ్ అయినా కానీ వాళ్ళు పూర్తిగా అర్హులే. అలాంటిది గతంలో చూసుకుంటే మన మోటార్ వెహికల్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు మనం ఇచ్చాము. ఈ సంవత్సరం అంటే గత 3 సంవత్సరాల తర్వాత ఎలాంటి స్కీమ్స్ రావట్లేదు, ఇలా చూడొచ్చు. అది బడ్జెట్ని బట్టి అండి. మరి బడ్జెట్ మనకు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఎట్లా ఇస్తే మనం అట్లా చేయడం జరుగుతుంది కదా. ప్రస్తుతం ఉన్న స్కీమ్ అయితే మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది చెప్పలేము. అది మా డైరెక్టర్ గారి ఆదేశానుసారం మేము ముందుకెళ్తాం. చూడొచ్చు, మత్స్యశాఖలకు మాత్రం భరోసా కల్పించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అటు ప్రమాద బీమా కావచ్చు, ఇటు వెహికల్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మాత్రం అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా మాత్రం మేము కృషి చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ చెప్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. కెమెరామెన్ ప్రకాష్తో అశోక్, నెసర్నస్, వరంగల్.